ఇది పక్కా మాస్. హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు చల్ మార్. ఇది పక్కా మాస్. సరే షో స్టార్ట్ అయిపోయింది. ధోని నాని అదేదో పాట కూడా పెట్టావు. బాగా చేశాను కదా మన నేను. కింద క్యాప్షన్ ఏంది? పక్కా మాస్. వాళ్ళు మాస్, మనము మాస్. అక్కడ చూసే వాళ్ళు మాస్, ఇక్కడ వచ్చే వాళ్ళు మాస్. అవును. ఇంత మాసే నాకు మన మాస్ స్టెప్ లేకపోతే ఎలా? కరెక్టే. మ్యూజిక్ మాస్. చాలా బాగుంది డ్రెస్. పీచ్ కలర్ బ్యూటిఫుల్. అంటే డిజైనర్ వేరా? నేనే కష్టపడి చేయించుకున్నా తెలుసా. వెరీ నైస్. సో వారం మొత్తం ఏం చేస్తావు? మన షో పాపులర్ అయిపోయింది. సో నువ్వేం చేస్తావు వారం మొత్తం? వారం మొత్తం ఈ డ్రెస్ కుట్టించుకున్నా. ఏంటి బాబా అన్న? ఈ వారం మొత్తం ఈ డ్రెస్ కుట్టించడం అయిందా? మరి మీకేం బాబా సింపుల్ గా ఒక కోటు ఒక ప్యాంట్ వేసుకొని వచ్చేస్తారు. మేమంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ మేకప్, మ్యాచింగ్ శాండిల్స్. ఇంత చేస్తే మీరు ఇంత అందంగా ఉంటారు అనమాట. మేము ప్రతిదానికి ఏదో ఒక ఎఫెక్ట్ పెట్టాలి కదా. మేము అక్కడున్న షర్ట్ ఇట్లా తగులుకొని వస్తే చాలు మాస్ వచ్చేస్తుంది. మీకు అందం వచ్చేది పక్కన మేము ఉన్నాం కాబట్టి. అదైతే కరెక్టే. ఎందుకంటే ఒక కోతి పక్కన మనిషి ఉంటేనే మనిషి ఉన్నాడు అని తెలుస్తుంది. జోకే సార్, ఫీల్ అవ్వకు. ఉంటా ఏడికి పోని. ఈవెన్ పంపించే వరకు నేను ఈయనే ఉంటా. తప్పదుగా. తొందరలో పంపిస్తా. మా ఆడియన్స్ హాయ్ చెప్పినవా? హాయ్. ఎంత అందంగా ఉన్నారో. వాళ్ళ బట్టలు చూడు, నన్ను ఇంప్రెస్ నవ్వు చేయడానికి. చూడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి. ఆడవాళ్ళు వితౌట్ మేకప్ కూడా ఇంత అందంగా ఉన్నారు చూడు వాళ్ళ. ఆల్రైట్, సో చెల్మార్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ రోజు కూడా యాజ్ యూజువల్ గానే ఈ 3 పోడియంస్ దగ్గరికి ఇద్దరిద్దరు వస్తారు. వాళ్ళు యాక్చువల్ గా రిలేటివ్స్ అయి ఉంటారు. అవును. ఓకేనా? వాళ్ళ ముగ్గురు మధ్యలో కాంపిటీషన్. అండ్ ఎవరు ఆ క్యాష్ ప్రైజ్ గెలుచుకుంటారో చూద్దాం. కానీ అంత ఈజీగా మన గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడం నాకు ఎందుకో నచ్చలా. ఎందుకు? ఏం చేస్తాం మరి ఇప్పుడు? ఏదైనా ట్విస్ట్ పెడదాం. అసలు గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికే ఒక టాస్క్ పెడితే సూపర్. వాళ్ళు వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం అది. Okay. ఓకే. Yeah. సో టీమ్ ఏ పార్టిసిపెంట్స్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఆహా, క్యా బాత్ హై రితేష్ భాయ్. వెల్కమ్. థ్యాంక్ యూ నిమిజా గారు, యా రవి ఈ గారు. షో ఎక్కడికో వెళ్ళిపోతుంది నాకు తెలుసు. అవును. ఎందుకంటే ఈ షోలో రిలేషన్స్ ని పిలుస్తున్నారు. ఈ షోలో వచ్చింది నా సొంత అన్న. హే
ఎస్ వి బోత్ ఆర్ బ్రదర్స్. సేమ్ టు సేమ్. సేమ్ కలర్. రిన్ సుప్రీం, రిమ్ ఎక్సెల్, అవునవునవును. సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్. ఏంటి బాబు అన్న? సో రితేష్ బాయ్ అండ్ సింధుర గారు ఏం రిలేషన్ బాయ్? రిలేషన్ సింపుల్ భయ్యా. నేను ఆ ఊర్లో ఉంటాను, ఈ అమ్మాయి ఆ ఊర్లో ఉంటుంది. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి స్కూల్ కి వెళ్ళాం, బయట తిరిగాం. చిన్నప్పటి తర్వాత ఇప్పుడే కలిసారు ఇప్పుడే మళ్ళా. కలిసాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కానీ మా అన్న మన అంతే. షో ఇంతమంది కలుపుతుందంటే చాలా ఆనందంగా ఉంది. మా అన్న అంతే, రోడ్డు మీద పోతే కలుపుకుంటూ వెళ్ళిపోతాడు. మొన్న బిచ్చబోడు వచ్చాడు, తమ్ముడు దారా అన్నాడు. ఇంకో బిచ్చబోడు బొమ్మరిది నేను పెడతారా అన్నాడు. సో అన్నలో మంచితనం అదే, అలా కలుపుకుంటూ వెళ్ళిపోతాడు. బట్ బాయ్ అక్కడికి వెళ్ళాలంటే ఓకే. కొంచెం డిజర్వింగ్ టాలెంట్ ఉండాలి. ఎస్. నాకు రితేష్ గురించి తెలుసు, Okay. మా జనాలకు కూడా తెలుసు. కానీ డిఫరెంట్ గా నువ్వే నీ గురించి చెప్పుకుంటే ఎలా ఉంటది అని 3 లైన్స్ చెప్పు భయ్యా ఓకే. నీ గురించి. నా పేరు రితేష్ కాకుండా నువ్వు ఏదైనా చెప్పు. ఓకే. అంటే నువ్వు అది చెప్తే ఆహా రితేషేనా అని వాళ్ళు గుర్తుపడాలి. ఓకేనా? ఓకే. కానీ లాస్ట్ కి నేను ఇచ్చిన ఒక పదం పెట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 లైన్లు చెప్పిన అనుకోండి, నా పేరు రవి తూ అని నేను పదం యాడ్ చేసుకుంటా. దాని తర్వాత ఇంకో స్టేట్మెంట్ తూ. అయితే నువ్వు ఆ పదం ఏదైతే ఇస్తానో స్టేట్మెంట్ అది యాడ్ చేయి. ఓకే. ఓకేనా? ఏం చెప్తావు నీ గురించి? ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైనా చెప్పుకోగానే లాస్ట్ మాత్రం కృష్ణంరాజు గారు చెప్తారు, జానకి కత్తదుకో నా యాల్ది. నా యాల్ది అను. నా యాల్ది. నా యాల్ది. నా యాల్ది. అది సూపర్. ఏ స్టేట్మెంట్ చెప్పు, నా యాల్ది అని యాడ్ చేయి. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. నేను తోపు, నా యాల్ది. నేను సూపర్ స్టారు, నా యాల్ది. ఇంకొకటి చెప్పను, నా యాల్ది. అట్లా నేను కాదు. మూడు చెప్పేసాను Word కదా. అనలేదు. లే, ఇప్పుడు సింధు చెప్తా. సింధు శిరీష నేను అరే నేను ముద్దుగా అంటే సింధు అని- రాంబాబుతో ఎవరొచ్చినా సింధుయేనా? అలా కాదు, చిన్నప్పటి వాళ్ళిద్దరు నుంచి నేను కాంబినేషన్ పిలిచేది ఎంత అలాగే హిట్ అయినా actually. పక్కన ఉన్న వాళ్ళు సింధుయేనా? లేదు భయ్యా, నీలాగానే అందంగా ఉండేది మా నాన్నమ్మ, చనిపోయింది. ఆమె పేరు సింధు. నీలో నా నాన్నమ్మని చూసుకుంటున్నా. ఓకే శిరీష, నీ గురించి చెప్పు. లాస్ట్ కి అన్నాను అంతే. సూపర్. ఓకే. నేను అందరికీ ఇష్టం. Correct. నా కోసం అందరూ కష్టపడతారు. నన్ను అందరు లైన్ వేస్తారు. నేను అందరు ఫ్రిడ్జ్ లో ఉంటా. అందరి ఫ్రిడ్జ్ లో ఉంటా. హిమజ. హిమం మంచు. హిమం. ఎనీవేస్ హార్టీ వెల్కమ్ టు యు రితేష్ భాయ్ అండ్ శిరీష. Thank ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోడియం నంబర్ 8 Please. టీమేలో మై ఫేవరెట్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు, రితేష్ అండ్ శిరీష. ఆల్ ది బెస్ట్. Thank you. ఇప్పుడు టీమ్ బి మీకు టైట్ పోటీ, గట్టి పోటీ ఇవ్వడానికి టీమ్ బి పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు. ఎవరో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇగో ఇది డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే. ఏ ఎర్రగా ఇది- అన్నది సింబాలిక్ గా చూపించారు. ఎవరైనా ఒక్కరు చూపించారా? గిర్రగ ఎవరైనా చూపించారా? నేను మాట్లాడేది ఏది ఫాలో అవ్వవు కదా. చెవుల్లో డిఫెక్టా, నీలో డిఫెక్టా? చెప్పు. అంటే భయ్యా, అలా ఏ- ఎరక్కొట్టాలని తెలియక మేము ఇలా ఎరక్కొట్టామండి. చాలా బాగా కొట్టారండి. మా యాంకర్ కి పాట మీద డాన్స్ చేద్దామంటే అది కాకుండా వేరే అన్ని చేస్తది. మీరిద్దరు ఎంత సింక్ లో చేస్తారు చూడండి. ఇదమ్మా రిలేషన్ అంటే ఇలాగ ఉండాలి. Sync యాక్చువల్లీ అంటే ఇలా మాస్ ఉండాలి. అంటే సింక్ కాపోవటమే. మాస్ అంటే సింక్ కాకపోతే మా వీళ్ళిద్దరు చేసింది మాస్ పాటనే. సింక్ లేదా? సరే వాష్ బేసిన్ ముఖం వలన వీళ్ళంత బాగా వేస్తున్నారు కదా, మన చెల్మార్ స్టెప్ వేద్దామా? చెల్మార్ చెప్పు. అరే నేనే నేర్చుకుంది ఆదర్శ్ అన్న దగ్గర నుంచి. వేసేసాడు, బాగా వేసేసాడు. సూపర్ డాన్సర్. ఇప్పుడు మా ఆదర్శ్ అన్న చేస్తాడు. మనం అందరం 2 లెగ్స్ మీద చేస్తాం కదా, అవును. అయినా సింగిల్ లెగ్ మీద కూర్చొని చేస్తాడు. అదేందో సింగిల్ లెగ్ అంటే ఏంది? అంటే ఒక సింగిల్ లెగ్ అంటే ఏంది? ఇలాగా అట్లా Okay. కూర్చొని బెండ్ మొత్తం ఇగో ఇట్లుండి ఈ లెగ్ పైన ఉంటది. ఇట్లా 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 చేస్తా, ఇట్లా చేస్తావు అన్నది. మ్యూజిక్ పెట్టండి. ఏయ్, ఏయ్, come on, ఏయ్, Chalmar. ఏయ్, ఆదర్శ్ అన్న Come on, super Chalmar. చేస్తాడు. మ్యూజిక్. సూపర్ అబ్బా చాలన్నా. అది సూపర్. అయ్యో, ఈవిడ గురించి తెలియదు నీకు? ఈవిడ 2 కాళ్ళు పైకి లేపి చేతులతో చేస్తా.
కాళ్ళతో డూయి అని ముందుకెళ్తుంది. నేనా ఇందాక ఇచ్చిన స్టెప్పే కింద నేర్చుకుంటే పైన వేయగలిగాను. ఇంకా మీరు చెప్పింది అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో వేస్తాను నేనైతే. ఆడ నుంచి పైకి వచ్చారు, ఆ స్టెప్ వేస్తే ఈ నుంచి డైరెక్ట్ పైకి వెళ్తారు. అది కరెక్ట్. ఓకే ఓకే, వెల్కమ్ ఆదర్శన, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో అక్కడికి వెళ్ళాలంటే తెలుసు కదా, మీ గురించి 3 లైన్స్ లో చెప్పాలి, మీ పేరు కాకుండా. లాస్ట్ ఒక మ్యాజికల్ వర్డ్ చెప్పండి. అయ్యో అని అనమాట, అంతే. ఏది పొజిషన్ ఏది అయ్యో యాజ్ ఇట్ ఈస్. ఇగో ఈ కాల్ 30 degrees కిందకి వెళ్ళాలి, చేతులు 45 degrees పైకి. అయ్యో Okay. రెడీ? నేను ఈ షోకి వచ్చాను, చూసే వాళ్ళందరూ అయ్యో. అది అర్థమైంది, అది అర్థమైంది. ఈ షో అయిపోయే లోపు మా హిమజ గారు, రవి గారు అయ్యో, బా అండ్ నా రిలేటివ్ కూడా ఆదర్శ్ అయ్యో. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే, నువ్వు వెళ్ళిపో అమ్మా. అంటే ఇన్నేళ్ళుగా నాకు పరిచయం, ఈవిడ తెలియదు నాకు. ఇవి నాకు గత 1, 2, 3 years నుంచి పరిచయం. 3 years నుంచి. అంటే ఈవెంట్స్ లో ఇలాగే కలుస్తూ ఉంటాము. ఓకే, అప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అయ్యి సో ఫైనల్లీ ఈ రోజు కలిసి ఈ షో చేస్తున్నాం. అది అంటే దే ఆర్ సెలబ్రేటింగ్ ది మోస్ట్ అమేజింగ్ రిలేషన్షిప్ హియర్ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్. Yes. వెరీ గుడ్. దానికంటే అద్భుతమైన రిలేషన్షిప్ లేదు భయ్యా. లేదు. మీరు గెలవాలని కోరుకుంటున్నాను. టీమ్ బి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు లెట్స్ వెల్కమ్ టీమ్ సి. ఏదో ఒకటి చెప్పు, ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. టీమ్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు, ప్రభాస్ లా ఉంటాడేమో, మహేష్ వచ్చేది ఎవరో నాకు తెలియదు కదా. వచ్చేది ఎవరో తెలీదా? వెల్కమ్ చెప్పు. ఇప్పుడు వచ్చేది ఎవరో తెలుసా? ఆ. 6 అడుగుల అందగాడు, ఆ, ప్రభాస్ కి ఏమాత్రం తీసిపోదు, ఆ, మహేష్ బాబు లాంటి చార్మింగ్ ఉన్నవాడు, అబ్బో, ఎన్టీఆర్ లో ఉన్నంటి ఆ పొగరు, ఆ, ఇవన్నీ ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ నీ పరిస్థితి ఏమైందో అర్థం కావట్లేదు ఇది తీసిన తర్వాత. అవును, వచ్చేది ఎవరు సార్? అదే, లెట్స్ వెల్కమ్ టీమ్ సి. ఈ టైంలో నీ ఎంట్రీ ఎదురా? ప్రభాస్ మహేష్ బాబు వస్తారంటారు, పక్కకి తప్ప. నేను ఏ రేంజ్ లో వెళ్ళొచ్చాను. ఏరి మహేష్ బాబు ప్రభాస్ అన్నావు అంటే ఆ, మీ ప్రభాస్ ఏ పోరా పక్కన. రవి, మా ప్రభాస్ ఏమాత్రం గంటద్దు. నువ్వు ఇంతకు ముందు ఎంట్రీ ఇచ్చింది. నిజమే, నువ్వు విన్నది నిజమే. ఆయన అరే ప్రభాస్ అంత హైటు, మహేష్ బాబు లాంటి చార్మింగ్ అన్నారా? అంటే జీవితంలో అంత ఎత్తు ఎదిగాడని. ఇంకొక మాట కూడా అన్నారు, ఎన్టీఆర్ అని. ఆ, స్థాయిలో ఏంటి తక్కువ? NTR కి ఏంటి తక్కువ? గుర్తుపెట్టుకో అన్నయ్య, వాళ్ళందరినీ మిక్స్ చేస్తే నేనే. అవును, ఎస్, చిన్న మిక్సీ. నా దగ్గర ఎన్టీఆర్ లాంటి పొగరు, మహేష్ బాబు లాంటి గ్లామర్, ప్రభాస్ లాంటి 6 ప్యాక్ లోపల దాచాను యాక్చువల్ గా. అవునా, దీని లోపల ఉంది కదా. అరే ఎన్టీఆర్ అంటారు కాబట్టి Yes. ఎన్టీఆర్ గారి డైలాగ్ ఏదైనా అయినంత పవర్ఫుల్ గా ఒక్కటి చెప్పు. రెడీ? ఏమంటివి ఏమంటివి ఏమంటివి? మాట్లాడేది చెప్పలేదు. అయ్యా చిన్నదేమన్నా? డైలాగ్ నేను చెప్పలేదు. రెడీ? క్లోజ్ చేసుకోండి. అసలు నీ పేరేంది? పతకండ్రా అంటే ఎప్పుడు వినలేదు కదరా. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడురా. నీకు వస్తుందారా? మరి ఎందుకు రా అద్దాలేదరా? పవర్ఫుల్ డైలాగ్ అంటే బతకడరా బతకడరా అంటే ఓ ఆపుకుంటట్టు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. మా ఎన్టీఆర్ ఏమనద్దు. మీ ఎన్టీఆర్ ఏమంటలేనమ్మా. మాట్లాడితే రవి గారు ఏమనొద్దు, రవి గారు ఏమనొద్దు. అరే నువ్వు ఇన్ని రోజులు నాకు పరిచయం, Yes. ఈవిడ ఎవర్రా? నాకు అసలు పరిచయం చేయలేదు. యాక్చువల్ గా మా నాన్న ఒక రోజు నన్ను తిట్టాడు. నేను అలా బాధగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ, అది చీకటి, అర్ధరాత్రి. నువ్వు కనిపించినవా? లైట్ వేసుకున్నాను. లైట్ వేసుకురా. ఓకే. అయితే సర్వను
కారు వచ్చింది. ఆ, అందులో కెంచిన ఒక అందమైన అమ్మాయి, ఆ, 2 పిల్లలు కూడా వచ్చారు. అవును వాళ్ళ పిల్లలా? లేదు, ఆ. 2 పిల్లలు వచ్చారు. నాకు తెలుసు ఆ పటాకులు కాల్చుకొని ఇట్లా ఇట్లా దొంకింది కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూస్తావు కదా. తొలి ప్రేమ. తెలియదా? తొలి ప్రేమనా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పవర్ స్టార్ గారు డైలాగ్ చెప్పరు ఒకటి. నువ్వు ఎందుకు రావో తెలియదత్త. చాలా కోపంగా ఉండేది. కంటికి కనిపించే శత్రువుతో బయట కనపడకుండా యుద్ధం చేశానత్త. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. లేలే ప్రకాష్ రాజ్ గారు వచ్చారు మధ్యలో. సో టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి రెడీగా ఉన్నారు. Ready. 3 రౌండ్లు ఉంటాయి. మధ్యలో బోల్డ్ అంతా హంగామా ఉంటది. లాస్ట్ కి ఒక విన్నర్ ఉంటారు. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. కానీ ఫస్ట్ రౌండ్కి వెళ్ళే ముందు మా ఆనవాయితీ ఏంటంటే మీ ఇద్దరు రిలేటివ్స్ అనుకున్నాం. ఫ్రెండ్షిప్ ఇద్దరు ఫ్రెండ్షిప్ తోనే దగ్గరకు వచ్చారు. ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఈ గేమ్ లో మీ ఇద్దరు గురించి మీ ఇద్దరికి తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ గమ్మత్ ఏంటంటే మేము మొత్తం షఫుల్ చేస్తాం ఫస్ట్ రౌండ్ కి మాత్రమే. ఎందుకు షఫుల్ చేస్తాం చెప్పండి? అబ్బా అన్ని గిఫ్ట్లు ఒకటి మీద పట్టుకుపోతే ఎట్లా? చాలా బాగా చెప్పింది. నవ్వాలా? క్లారిటీ అదే నాకు అర్థం కావట్లేదు రా నవ్వాలి వల్ల. ఎందుకంటే చిన్న గమ్మత్ ఇక్కడ ఏంటంటే ఏ ఎపిసోడ్లన్నా ఏ గేమ్ షోలన్నా గేమ్ ఆడితే ఒక పోడియంకే మార్కులు వస్తాయి. కానీ షఫుల్ చేస్తే ఆ ఇద్దరు ఒరిజినల్స్ ఒక టీం ఏ మీరు ఉంటారు అనుకోండి, టీం సికో టీం బికో ఇంకోరు వెళ్తారు అనుకోండి, 2 పోడియంస్ కి మార్కులు వచ్చే ఛాన్స్ 50-50 వస్తాయా? లేదు, ఈక్వల్ అమౌంట్ వస్తుంది. సో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ షఫల్ అవ్వాలి. ఎస్. అమ్మాయిలు మారుతారా అబ్బాయిలు మారుతారా డిసైడ్ అవ్వండి. నరేష్, అమ్మాయిలు మారితే బెటరా అబ్బాయిలు మారితే బెటరా? అమ్మాయిలు మాత్రమే బాగుంటుంది. ఆ అమ్మాయి ఇటు వస్తే బాగుంటుంది. అయితే నువ్వు ఆ అమ్మాయి ఒక జోడి అయితే బాగుండు. అవును. ఇట్రా శిరీష గారు ఒకసారి ఇట్రండి. ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని ప్రపోజ్ చేయ. అవునా? నీట్ గా, స్వీట్ గా, క్యూట్ గా, ఉట్టి ఐ లవ్ యూ కాకుండా కొంచెం వెరైటీ స్పైస్ కలిపి ప్రపోజ్ చేయి. ఆ అమ్మాయికి నచ్చింది అనుకో, మీ ఇద్దరు ఒక జోడి, వాళ్ళ నలుగురు ఏమైనా చేసుకోండి. ఓకే ఓకే. ఓకేనా? సరేనా? ఓకే, కానీ పోతావేంటి? కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే నేను ఇచ్చిన వస్తువునే వాడి ప్రపోజ్ చేయాలి. అయ్యే. ఎస్, ఈ వస్తువు ఇది ఫ్లవర్ అనుకో, రోజ్. ఓకేనా? బాగా ఎండిపోయినట్టు. బాగా సరే, చేయాలి. అవన్నీ అవసరం లేదురా. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది ఏదో టైంలో. క్యూట్ గా ఉండాలి, స్వీట్ గా ఉండాలి. ఆ అమ్మాయి కరిగిపోయి పడిపోవాలా. ఓకేనా? యాక్షన్. ఎక్స్క్యూజ్ మీ. yes నేను మిమ్మల్ని చూడగానే ఫస్ట్ టైం పడిపోయానండి. అయ్యో దెబ్బలు తగిలాయా? అబ్బా! ఇది మేము ఎక్కడ ఉన్నప్పుడు వేసేసామండి. మిమ్మల్ని చూస్తే ఈ చిప్పే గుర్తొస్తుందండి. ఈ చిప్పలోనే మిమ్మల్ని చూసుకుంటూ, రోజు ఈ చిప్పలోనే మేము నీళ్లు తాగుతూ, ఈ చిప్పలోనే మేము అన్నం తింటూ, మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నానండి. అంటే ఆమె చిప్ప మొహం తనే కదా మీ అర్థం. మీరు మధ్యలో వెళ్ళడం అవసరమా? వాళ్ళకి ఏదో క్లారిటీ ఉందిగా. ఆ చిప్ప అంటే కొబ్బరి చిప్ప, కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు దాంతో. ఈ చిప్పని చూస్తే మీరే గుర్తుకొస్తారు. ఈ చిప్ప బొచ్చు మీ బొచ్చు లాంటిది, ఛీ, మీ హెయిర్ లాంటిది. ఈ చిప్ప ఇది ఉంది చూడండి, ఇది మీ నోస్. ఇది ఉంది చూడండి, ఇది మీ ఐస్. అర్థమవుతుందా? చిప్పు దొబ్బింది. క్యూట్ గా స్వీట్ గా చిప్ప ముఖాన్ని కంపేర్ చేస్తారా? అంటే ఏదైతే ఏంటి, ప్రపోజ్ చేస్తున్నారా లేదా? అది ప్రపోజ్ యాక్సెప్ట్ చేయాలా వద్దా? నేను కావాలా వద్దా? కావాలి. మరి మంచి చెయ్యి. ఈడేమో చిప్ప అంటే ఆవిడేమో నేను కావాలని వద్దా అంట. దరిద్రం. ఈ చిప్పని తీసుకుంటే నేను మీ చేతిలోకి వచ్చినట్టు, లేకపోతే ఈ చిప్పలాగే నా మనసు రాలిపోయినట్టు. ఈ చిప్పను వదిలేస్తారా లేదా క్యాచ్ పట్టుకుంటారా మీరు? చెప్పండి. నాకు నచ్చలేదు. అయ్యో, చిప్ప నచ్చలేదు అనుకుంటే నేను నచ్చలేవు లేదా? ఓకే చూసారా? వావ్, నరేష్!
ఒక గార్డెన్ లో ఒక చిప్ప కోసం అక్క తమ్ముడు కొట్లాడుకుంటారు చూడు. పర్ఫెక్ట్. దేవుడు అత్తాడు. ఇంత ప్రపోజ్ చేసి చిప్ప పెట్టుకొని ప్రపోజ్ చేస్తే అక్క తమ్ముళ్ళకే పెట్టానా? మరి అది అట్లనే కాదు. ఉన్నది ఆడుకుంటుంటే నీ లవ్ స్వచ్ఛం అయితే ఎపిసోడ్ ఎండ్ వరకు ఆమె నీ లవ్ యాక్సెప్ట్ చేస్తారా? ఇంత ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది కదా. అది తూచు. ఒరిజినల్ గా చేస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే అబ్బాయిలు మారుతారు, ఎందుకంటే ప్రపోజ్ బాగా చేశారు కాబట్టి మీరు డిసైడ్ అయిపోయి ఎవరు ఏ టీంలు మారిపోతున్నారో మీ ఇష్టం. నువ్వు అక్క దగ్గరికి వెళ్ళిపో, సారీ మీ శిరీష దగ్గరికి వెళ్ళిపో. అయ్యో ఇప్పుడు మళ్ళీ బోర్డులు మార్చారు. ఆమె ఎక్కడ నమ్మటం? అరే అబ్బాయిలు మారుతారా, నీకు ఇష్టం కదా, పో. ఓకే, టీమ్ షఫుల్ కూడా అయిపోయారు, బాయ్స్ అందరు ఎక్స్చేంజ్ అయిపోయారు. వెరీ గుడ్. బాగున్నారు. యాక్చువల్ గా వాళ్ళు వచ్చిన దానికన్నా ఇప్పుడు ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇంకా కలర్ఫుల్ ఉన్నారు కదా. Yeah. చూద్దాం ఎవరికి ఎన్ని మార్కులు, ఏ టీమ్ కి ఎన్ని మార్కులు వెళ్తాయో. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. అక్కడ నువ్వు, ఇక్కడ నేను. వెరీ సింపుల్ రౌండ్. కొంచెం జనరల్ నాలెడ్జ్ కావాలి దీనికి, ఉంటే మాత్రం ఇదే ఈ రౌండ్. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ క్లియర్ గా చెప్తా, అర్థం చేసుకోండి. టీంలో ఇద్దరు ఉన్నారు అంటే ప్రతి టీంలో ఒకరు ఒరిజినల్ ఒకరు డూప్లికేట్, రైట్? సో ఒరిజినల్ అండ్ డూప్లికేట్ తో నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ అడుగుతాను. నేను అడిగేది ఉట్టి ఒరిజినలే, టీంలో ఒరిజినల్లే క్వశ్చన్ అడుగుతాను. ఓకే. దానికి ఒరిజినల్ ఆన్సర్ చెప్తారు, కానీ ఆన్సర్ కరెక్టో రాంగ్ అనేది ఇద్దరిలో ఎవరో ఒక్కరే కరెక్ట్ ఉంటది. ఆగుతావా దవడపండి వాళ్ళు తగిలి ఆగు. సో ఒరిజినల్ ఆన్సర్ చెప్తాడు, ఆ ఆన్సర్ కరెక్టో కాదో అనేది వాళ్ళ డూప్లికేట్ చెప్పాలి. ఓహో. ఓకేనా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ కరెక్ట్ చెప్పాడు కానీ డూప్లికేట్ అది రాంగ్ అన్నాడు, అండ్ యాక్చువల్ ఆన్సర్ రాంగ్ అయితే డూప్లికేట్ పోడియం కి మార్క్స్ వెళ్తాయి. ఓహో. Yes. అంటే కావాలి ఓకేనా? కానీ ఒరిజినల్ కరెక్ట్ చెప్పాడు, డూప్లికేట్ రాంగ్ అన్నాడు, కానీ ఆన్సర్ రైట్ అయితే ఒరిజినల్ పోడియం కి మార్క్స్ వెళ్తాయి. సూపర్. ఇప్పుడు ఫస్ట్ ఆడమను, నాకు అర్థం కాలే. అరే లేదురా ఇప్పుడు. సరే. సో టీమే సిరి అండ్ నరేష్ వచ్చేయండి. టీమే రెడీ. సింపుల్ 3 క్వశ్చన్స్, దానికి ఆన్సర్ చెప్పండి. నువ్వు రైట్ ఆర్ రాంగ్ అని చెప్పాలి, నీకు ఆన్సర్ తెలిసాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. కాదు, వీళ్ళు అతి ప్రేమలో ఉన్నారు కదా, ఆమె ఏం చెప్పినా రైటే అంటాడేమో. చూద్దాం కదా. ఫస్ట్ క్వశ్చన్, ఐపీఎల్ లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఎంతసేపు ఉంటుంది? ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆప్షన్స్ ఉన్నాయా? అందిస్తారు. ఓకే. ఐపీఎల్ లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఎంతసేపు ఉంటది? 2 minutes. 2 minutes. వెరీ గుడ్. అది రైటా రాంగా చెప్పు చాలు. ఇట్స్ రాంగ్. ఇట్స్ రాంగ్. యా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి మరి? 2 minutes 30 seconds. రైట్ ఆన్సర్. 25 points టీమ్ సి. సెకండ్ క్వశ్చన్, రంగస్థలం సినిమాలో సమంత పేరు ఏమిటి? రామలక్ష్మి. యా. రైట్. రైట్ ఆన్సర్, అందుకే నీకు 25 points. థర్డ్ క్వశ్చన్, ఓకే. అరే నీకే వస్తారా? యాంకర్ ని తెలుగులో ఏమంటారు? నాకు తెలీదు. యాంకర్ ని తెలుగులో ఏమంటారు? వ్యాఖ్యాత. కరెక్ట్. సరే, అందుకే 25 పాయింట్లు మళ్ళీ నీకే. అసలు ఎట్లా ఇంత బింగో 75 out of 75? ఎట్లా పుట్టుకుతోనేనా? కానీ ఈ విషయంలో నీకు ఒకటి అర్థం కాలేదు. ఏమైంది? లవ్ లవ్ అన్నాడు, ఇది those ఇప్పుడు ఆమె 30s. కెవ్వు అనిపించాడు. అయ్యో ఏమొద్దు, నీ చిప్ప నీ దగ్గర పెట్టుకో. నీ చిప్ప ప్రేమ నీ దగ్గర పెట్టు. అరే రే, గుర్తు పెట్టుకో. ఇది ఈ చిప్పలో మెత్తనైనది నా మనసు. ఈ అదిగో మళ్ళీ ముద్దు పెట్టమంటున్నావు ఏంటి? చూసా నీ మనసు ఎంత బాగుందో చండాలంగా. ఓ షట్. ఏం పర్లేదు, నువ్వెంత తిట్టినా నాకు ఇష్టమే. అరే సరే, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటి? మీ పార్ట్నర్ ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు అతని ముందు డాన్స్ చేయి. ఆయన Okay. హట్ అయితే నేను చూడాలి. వద్దు, వద్దు, అంత పంచొద్దు. అయిందా?
నీకు మిగిలింది చెప్పా చివరికి. లాస్ట్ లో మిగిలేదు అదేరా నీకు. నీ చిప్ప లవ్ స్టోరీ ఎడిగిపోతుందో అర్థం కావట్లేదు. నీ లవ్ స్వచ్ఛం అయితే లాస్ట్ వరకు నీ సొంతం అవుతుందా శ్రీ? ఓకే, కానీ వెల్ ప్లేడ్ నరేష్. నీ టీమ్ కి 75 పాయింట్స్ తెచ్చిచ్చావు. వెరీ గుడ్. రితేష్ భాయ్ నో వరీ, ఇప్పుడు టీమ్ ఏ కి 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చిచ్చే బాధ్యత నీది. Okay. ఆల్రైట్, వచ్చేయండి. టీమ్ బి నుంచి ఒరిజినల్ భార్గవి. టీమ్ బి నుంచి ఒరిజినల్ భార్గవి, ఆయన డూపు. పెద్ద సంచి పట్టుకో. అది ఎంత పెద్ద దేనికి? సజ్జైనా 75 మార్కుల కంటే ఎక్కువ రావు. ఓకే, రవి చాలా ఈజీగా అడిగాడు, నేను అలా కాదు, చాలా టఫ్ గా అడుగుతాను. అడుగు అడుగు. ఫుట్బాల్ చూసారా? ఫుట్బాల్ అదే ఇట్లా ఇట్లా కొట్టి అది బాస్కెట్ అదే. వేస్తారు కదా. ఇచ్చారు అరే అది గోల్ఫ్ రా. క్రిస్టియానో రొనాల్డో ఐడియా ఉన్నాడా? అదే మన ఇంటికి రోజు పొద్దున వచ్చి పాల ప్యాకెట్లు వేస్తాడు. అదే. ఆయన ఏ కంట్రీకి చెందిన వాడు? సింపుల్ ఇదైతే. సింపుల్ ఏం కాదు. ఆయన అయితే ఆయన కంట్రీకి చెందిన వాడే. అది సూపర్ సూపర్ ఆన్సర్. ఆన్సర్. ఏ కంట్రీ? ఐ థింక్ పోర్చుగల్. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ కి చెందినవాడు అని అంటావు. ఓకేనా? రైటా రాంగా? రాంగ్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో రితేష్ భాయ్ చెప్తాడు. మనమే చెప్పాలి. రైట్ ఆన్సర్ రవి. కదా, అందుకే 25 పాయింట్స్ గో టు టీమ్ బి. కానీ నేను అంత టఫ్ గా అడిగాను. ఓకే, ఇప్పుడు వేరే సెక్టర్ నుంచి అడుగుతా. మహాభారతాన్ని రాసింది ఎవరు? అయ్యో, అది వేరే సెక్టర్ అనుకుంటున్నారు. చాలా ఈజీ క్వశ్చన్. వేదవ్యాసుడు. మహాభారతం రాసింది ఎవరు చెప్పయ్యా? రైట్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 25 పాయింట్స్. సో ఈ దెబ్బకి టీమ్ ఏ అకౌంట్ కూడా ఓపెన్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరికి? టీమ్ ఏ కా టీమ్ బి కా 50 పాయింట్లు ఈ రౌండ్? ఈ ఫేస్ చూస్తుంటే డెఫినెట్ గా వంటగదిలోకి వెళ్లే ఫేస్ లా అనిపించట్లేదు. సో వంటగదిలోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఓకే, అన్ని కూరలోకి వాడే తాలింపు ఉంటుంది కదా, తాలింపులోకి వాడే ఏదైనా ఒక 3 ఐటమ్స్ చెప్పాలి. ఏదైనా 3 ఐటమ్స్. తాలింపుకి వాడేది. తాలింపుకు వాడే 3 ఐటమ్స్. జీలకర్ర, అది తర్వాత ఆవాలు. వాటర్ అంటే తాలింపులో వాటర్ అయ్యే మా ఊర్లో. తాలింపులా వాటర్ ఎందుకు కలుపుతారా? తాలింపురా ఏదో ఒకటి మా పెట్రోల్ మాకుంటాయి. తాలింపులో వాటర్ వేస్తే తాలింపు వచ్చి మొహం మీద పడుతుంది. వాడికి అదే కావాలి. కానీ పచ్చిశనగపప్పు, పచ్చి శనగపప్పు, ఈ 3 ఐటమ్లు వాడతారంట భయ్యా. ఏం మాట్లాడుతుంది భయ్యా? ఆ 3 ఎందుకు వస్తాయి భయ్యా? వస్తాయి భయ్యా. వస్తాయా? వస్తాయి. రైటా? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 25 పాయింట్స్. సూపర్. సో ఈ దెబ్బకి టీమ్ ఏ కి మీరు 50 పాయింట్లు సంపాదించి పెట్టారు. టీమ్ బి 25 పాయింట్స్. ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఆదర్శ్ భాయ్ ఆడతాడు. ఫీల్ వచ్చింది. ఆల్రైట్, థాంక్యూ సో మచ్ భార్గవి. థాంక్యూ సో మచ్ రితేష్ భాయ్. థాంక్యూ. చాలా ఈజీగా ఉన్నాయి అబ్బా క్వశ్చన్స్. ఇంకా ప్రిపేర్ అయ్యి బాగా కష్టమైన రాసుకొస్తాయి. కష్టమైన రాసుకొద్దాం. టీమ్ ఏ టీమ్ బి అయిపోయారు. ఇప్పుడు టీమ్ సి నుంచి ఒరిజినల్ అండ్ డూప్లికేట్. రండి భయ్యా. సో ఓకే, టీమ్ సి నుంచి ఒరిజినల్ స్వప్నిక నాతో ఉన్నారు, అండ్ డూప్లికేట్ ఆదర్శ్ గారు కూడా ఉన్నారు. ఆవిడ చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ నువ్వు చెప్పాలి అంతే. సింపుల్. టీమ్ సి ఫస్ట్ క్వశ్చన్. టెస్ట్ క్రికెట్ లో 400 రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? అయ్యో, మళ్ళీ ఒకసారి అడగరా? టెస్ట్ క్రికెట్ లో 400 రన్స్ వాళ్ళ అమ్మ కొడుకు. స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ వాళ్ళ అమ్మ ఎవరు? కొడుకు. ఆయన అడిగింది ఈవెంట్ రాజా వాళ్ళ నాన్న కొడుకు కాదా? నేను షోలో చెప్పొచ్చి. నాకు తెలియదు. చాయిసెస్ ఏం లేవా? చాయిసెస్ ఉన్నాయి. చెప్పండి. ఏఆర్ రెహమాన్, సచిన్ టెండూల్కర్, బప్పీ లహరి. బప్పీ లహరి. బప్పీ లహరి. బప్పీ లహరి. బప్పీ లహరి. Yes. టెస్ట్ క్రికెట్ లో 400 రన్స్ స్కోర్ చేసింది బప్పీ లహరి. రైటా రాంగా? రాంగ్. రాంగ్ ఆన్సర్. దట్ ఈస్ యాక్చువల్లీ రైట్ ఆన్సర్. సో టీమ్ సి 25 పాయింట్స్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ ఎవరు? సచిన్ టెండూల్కర్ కాదు. కాదు. ఎవరు తెలీదా? ఇట్ ఇస్ వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రయన్ లారా. మ్యాచ్ చేయడానికి బ్రాండ్ రా. ఇద్దరు yes. yes. కానీ బప్పీ లహరి అని చెప్తే పిచ్చేది నమ్మేసింది. బప్పీ లహరి, ఏఆర్ రెహమాన్ క్రికెట్ ఆడారా? నాకే దిమాగ్ లేదంటే నువ్వు. అందుకే నేను కెమెరా అనుకుంటా. ఓకే, ఇది చాలా ఈజీ. ఓకే. బాపు, బాపు అని ఎవరిని అంటాం? గాంధీ గారిని. బాపు అని కాదు.
ఏమండి తప్పండి. బాపు జాగ్రత్త, బాపు అని ఎవరిని అంటాం? గాంధీ గారిని. షోరా? షూర్. అయ్యా బాపు అని గాంధీ గారిని అంటావంట. అప్పు కరెక్ట్. రైట్ ఆన్సరా? రైట్ ఆన్సర్. అగైన్ రైట్ ఆన్సర్. టీమ్ బి 25 మార్కులు. బాబు నిజం చెప్పలేదు. ఫస్ట్ మా వాళ్ళు చెప్పారు. ఆహా కరెక్ట్ అన్నది కరెక్ట్ రేయ్, అంటే మీకు మరి నీకు 75 మార్కులు ఎట్లొచ్చినాయిరా? అదే ఎట్లొచ్చినాయిరా? చీటింగ్. సూపర్ భయ్య. లాస్ట్ క్వశ్చన్. డైనోసార్ ని తెలుగులో ఏమంటారు? తెలియదు. తెలీదనే పదం లేదమ్మా, చెప్పాలి. అయితే ఆప్షన్స్. ఆప్షన్స్: ఎలుక, ఏనుగు, పంది. ఎలుక. అదే బా అదే ఏది నరేష్ కూడా అంటారు. ఎలుక. ఎలుక. అదే అదే నాకు నాకు తెలుసు. తెలుసు నాకు తెలుసు. డైనోసార్ ని తెలుగులో ఏమంటారు? మీ మదర్ టంగ్ ఏంటి? ఆ? మదర్ తెలుగు. టంగ్ తెలుగే కదా. మరి డైనోసార్ ని తెలుగులో ఏమంటారు? అదే ఎలుక. ఎలుక. ఆ. అమ్మా తల్లే. రైటా రాంగా? అంతే. ఇంకేముంది చెప్పేసింది కదా. రాంగ్. ఒక్క నిమిషం, అన్ని వాళ్ళకి వెళ్ళాలని చెప్పి నేను మా వాళ్ళు ఎలాగో 75 ఒప్పందమా? ఇచ్చేసారని కలిసిపోయారు ఒప్పందం అందరూ? కలిసిపోయాం. ఏంటి అక్కడ ఎంత అయింది చూడు. అందుకే టీం బి ఇంకో 25 మార్కులు. నరేష్ ఏమంటారా డైనోసార్ ని తెలుగులా? దూకి చచ్చిపోతాడు. రాక్షస బల్లి. రైట్ ఆన్సర్. ఆ? రాక్షస బలి. ఖడ్గమృగం కాదా? ఖడ్గమృగం కాదా? ఖడ్గమృగం డైనోసార్ పిల్లలు అంటారు. ఓహో పిచ్చోళ్ళ గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటం. అరే ఇంత మంది ఉన్నారు కదా, ఇంత మందిలో ఎవరికి ఆ రాక్షస బలి పేరు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? అంకల్కే. అంటే బల్లి అంటే అమ్మాయే అవ్వాలా, అబ్బాయి అవ్వకూడదా? yes yes you're right. అరే నన్నన్నవా ఈవిడన్నవా? మనకి సూపర్ రా. నువ్వు నీ లవ్ సక్సెస్ అవుతుందిరా, అవుతుంది. 100% అవుతుందిరా. బ్లెస్ రవి గారు ఆ. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ ఆపరే. గెట్ బ్యాక్ టు యువర్ పొజిషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రవి వీళ్ళ రచ్చ మనం తట్టుకోలేకపోతున్నాం కానీ ఎవరి టీం కి వాళ్ళని పంపించేద్దాం కదా ఎక్కువ అయిపోయింది రచ్చ. బాగా. అందుకే ఒరిజినల్స్ గెట్ టుగెదర్, బ్యాక్ టు యువర్ పొజిషన్స్. సో రవి ఫస్ట్ రౌండ్ చాలా ఎంటర్టైన్మెంట్ తో అయిపోయింది. అవును. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ కి వెళ్దాం. దానికంటే ముందు ఒకసారి స్కోర్ చూద్దాం. టీమ్ ఏ ఇస్ విత్ 50 points. టీమ్ బి లీడింగ్ విత్ 100 అండ్ టీమ్ సి 75 points. నా ఫేవరెట్ రౌండ్ వస్తుంది నెక్స్ట్. వై? ఇట్స్ జంబలకడి పంబా. జమ్మలకిడి బొమ్మ ఇస్ ఆ సెకండ్ రౌండ్. ఇక్కడ అబ్బాయి అమ్మాయి లాగా, అమ్మాయి అబ్బాయి లాగా మారతాడు. కానీ ఎలా? హౌ? స్క్రీన్ మీద ఒక మంచి సెన్సేషనల్, అందరికి తెలిసే అదిరిపోయే సీన్ ఒకటి వస్తుంది, సినిమా సీన్. సో దానిలో పెర్ఫామ్ చేసే మేల్ యాక్టర్ ప్లేస్ లో ఫిమేల్ యాక్ట్ చేయాలి, ఫిమేల్ యాక్టర్ ప్లేస్ లో మేల్ యాక్ట్ చేయాలి. ఆ సీన్ ఎలా ఉందో అలా, డైలాగ్ టు డైలాగ్ రాకపోయినా ఆ ఎసెన్స్ వస్తే చాలు. ఓకే ఆల్రైట్. Okay. సో Okay. ఎవరితో స్టార్ట్ చేద్దాం? టీమ్ ఏ. టీమ్ ఏ యాజ్ యూజువల్ శిరీష అండ్ రితేష్ బాయ్. ఓకే, ఇట్స్ వీడియో నంబర్ 1 ఫర్ టీమ్ ఏ. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, శిరీష గారు, అండ్ మీరు తమన్నా. గంగతో రాంబాబు సినిమాలో మంచి సీన్ సూపర్ గా పండితే మీకు మార్కులు ఉంటాయి. లాస్ట్ కి మా ఆడియన్స్ మార్క్స్ ఇస్తారు. దట్ విల్ బి అవుట్ ఆఫ్ 100 points. ఓకేనా? ఇప్పుడు మన సిరి జాగ్రత్తగా పవన్ చేయండి. కళ్యాణ్. ఎస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లైట్స్, కెమెరా, యాక్షన్. అయ్యో అదేంటి రాంబాబు, నీ ఇంట్లో మందు లేదా? జనరల్ గా నాకు తాగే అలవాటు లేదండి. అంటే అందుకే బియర్ ఎవరు పెట్టలేదు. తాగరా ఇక్కడ? నాకు అలవాటు అంటే మరి గెస్ట్లు వస్తే అంటే తెప్పియాలా ఇప్పుడు? రాంబాబు ఇప్పుడే తెప్పియాలి, ఫాస్ట్ గా తెప్పించు. మావయ్య ఆల్రెడీ తెచ్చేసాను. సో అదే పనిలో ఉన్నమాట. అదే పనిలో ఉంటారమ్మా. ఆహా రాంబాబు చాలా బాగుంది, నువ్వు కూడా టెస్ట్ చేస్తావా? వద్దండి, నాకు వస్తే అలవాటు టెస్ట్ లేదు. బాగుంటది. కొంచెం మంచిగా ఉందాం అనుకుంటున్నా. ఓకే రాంబాబు, నా కోసం ఒక ఆమ్లెట్ అయ్యి చూడు. కారం కొంచెం ఎక్కువ, నేను కొంచెం కారం ఎక్కువ తింటాను. కారం తినే తినే ఇలా అయ్యారన్నమాట. అంతే మరి, నీకు ఎలా తెలిసింది?
కనిపిస్తుందా? కనిపిస్తుంది బాగా. రాంబాబు ఒకటి అడగాలి, నీకు ఎంతమంది లవ్ చేసి ఉంటారు? సరే నీ విషయం పక్కన పెట్టు, నన్ను చూసి నన్ను ఎంతమంది లవ్ చేసి ఉంటారు చెప్పు. ఏమైంది? ఎవరు లవ్ చేస్తారమ్మా? ఎందుకు? నేను అందగా లేనా? నేను 36, 24, 26 లేనా? చెప్పు. ఇంప్రూవైజ్ చేస్తా. అసలు నువ్వు అమ్మాయివా కాదనే డౌట్. ఏంటి రాంబాబు అలానే సావు? చూడు నన్ను నడక చూడు. అందుకే ఎగ్జాక్ట్లీ అందుకే డౌట్ వస్తుంది నాకు. నువ్వు చెప్పు, నీకు ఎంతమంది లవ్ చేసి ఉంటారు? నన్ను ఒక 200 300. అద్దంలో చూసుకున్నావా? మీలో మంచి మగతనం ఉందండి. మంచి మగతనం. అవునా? కనిపించిందా? ఓ ఏమన్నా అర్థం కాలేదు రా బాబు. ఎక్కడ పోయిందో. శిరీష గారు మీకు ఇచ్చింది ఆమ్లెటా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ అండి. ఆయన మోడ్యులేషన్ లో అసలు చించేయచ్చు ఆరేయచ్చు, కానీ మీరు ఇంకా అద్భుతంగా చేశారు అసలు. అద్భుతంగా చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సీన్ సూపర్. రితేష్ భాయ్ అండ్ శిరీష గారు థ్యాంక్ యూ సో మచ్. సో టీమే అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఎంత స్కోర్ చేసిందో మా ఆడియన్స్ లాస్ట్ కి చెప్తారు. ఇప్పుడైతే టీమ్ బి ఆదర్శ్ భాయ్ అండ్ భార్గవి గారు. కోసేసుకుంటున్నాడు. అవే కదా, వేరేం కాదుగా. రే నువ్వు నా పేరు ముఖేష్ లా ఉన్నావు నువ్వు. సో రెడీ అండి. భార్గవి గారు అయితే షార్ట్ ఫిల్మ్స్ లో ఇరగదీస్తారు, సూపర్ ఆర్టిస్ట్. అండ్ రీసెంట్ టీవీ షోస్ లో కూడా అద్భుతంగా చేస్తున్నారు. అండ్ ఆదర్శ్ గారు అయితే టీవీ సీరియల్స్ లోనే ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. అందరికి ఆదర్శంగా నిలిచారు. సో వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారంటే ఆ సీన్ 100% పండుతుంది. కానీ ఏ సీన్ చేస్తున్నారు చూద్దాం. సీన్ 2, టీమ్ నంబర్ బి. భార్గవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆదర్శ్ గారేమో భూమిక, నేనేమో గాలి, అండ్ మా నరేష్ గారేమో మధ్యలో వచ్చే ఏరోప్లేన్. ఓకే, లైట్స్ కెమెరా యాక్షన్. డోంట్ డిస్టర్బ్. సిద్ధు ఏంటి? ఇదేం బాలేదు. ఏం బాలేదు? నేను బుక్ చదువుతున్నాను. ఏముంది? నేను మాట్లాడుతుంది నీ బుక్ గురించి కాదు, మరి నీ చూపు గురించి. నా చూపుకా ఏమైంది? అని బాగానే కనబడుతున్నాయి. నువ్వు నా నడుం చూసావు. వాట్? నువ్వు నా నడుం చూసావు. నేను నీ నడుం? నో, నేను ఇది చూసాను, చూడలేదు. సిద్ధు నేను చెప్పేది నిజం, నువ్వు నా నడుం చూసావు. నేను చూడలేదు. నేను చూడకపోయినా ఇప్పుడు నువ్వైతే చూపిస్తున్నావు. నువ్వు చూసావు చూసావు చూసావు. నేను చూడలేదు చూడలేదు చూడలేదు. నువ్వు వచ్చింది 2 నిమిషాలు అయితే నా నడుం 20 సార్లు చూసావు. చూస్తే బై మిస్టేక్ అలా చూసుంటానేమో. బై మిస్టేక్ కాదు, నువ్వు నా నడుము చూసావు. లేదు లేదు లేదు, నువ్వు నన్ను ఫస్ట్ నుంచి తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. ఆ రోజు బాబుగాడు లెటర్ ఇచ్చాడు, అది నేను నీకు రాశాను అనుకొని ఓ ఫీల్ అయిపోయావు. ఆ తర్వాత వాడు చేయి కోసుకున్నాడు, అది నా వల్ల కోసుకున్నాడని నువ్వో ఫీల్ అయిపోయావు. అంతెందుకు, తర్వాత షీలా వచ్చి బాబుకి లెటర్ ఇమ్మని నాకు ఇచ్చింది, అది నేను నీకు ఇస్తే నేను నీకు రాశాను అనుకొని ఓ ఫీల్ అయిపోయావు. నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు నా నడుం చూసావు చూసావు చూసావు, అది నేను చూశాను. ఏం చూసావు? ఏముంది ఇక్కడ చూడటానికి? మళ్ళీ అదే తప్పు చేస్తావు. ఆ రోజు కూడా నా మీద అరవలా గెంతలా ఏంటి? షిప్ కాదు, ప్లేన్. గాల్లో షిప్ వెళ్తుందా? ప్లేన్ లో కూడా ఇష్యూ పోతున్నాడు. సో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పుగా అర్థం చేసుకోలేదు, ఉన్నదే చెప్పాను.
లేదు లేదు లేదు. నువ్వు చూసావు 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 చిక్ 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 ఎక్స్ట్రా క్యారెక్టర్ కమాన్. చిక్ చిక్. మా సీన్ లో యాడ్లు ఎక్కువయ్యాయి, ఏమనుకోకండి. రే నువ్వెందుకు పోయినవురా? ఆ ట్రైన్ వచ్చింది. ఇది ట్రైనా? ఓ ట్రైన్ గుర్రం మీద ఎక్కిపోతుందా? ట్రైన్ సైలెంట్ మోడ్ లో ఉంది, సౌండ్ రాలే. ఈ సీన్ ఎంత హిట్ అయిందంటే ఖుషీలో ఆ సీన్ అంత హిట్ అయింది. ఆదర్శ్ భాయ్ అండ్ భార్గవి సూపర్. థ్యాంక్ యూ. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ బి పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది అండ్ మధ్యలో ఫన్ యాక్టివిటీ కూడా అయిపోయింది. ఇప్పుడు టీమ్ సి పర్ఫార్మెన్స్. ఓకేనా? టీమ్ సి ఓకే. సో టీమ్ సి మీద 75 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఈ స్కిట్ బాగా వెళ్తే మార్కులు అవుట్ ఆఫ్ 100 మా ఆడియన్స్ ఇస్తారు. ఓకే. సో మీ సీన్ రెడీగా ఉంది, చూద్దామా? Ready. రెడీ. సీన్ ఫర్ టీమ్ సి. ఇప్పుడు ఇదే సీను కాళ్ళు అందని నరేష్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నేను మహేష్ బాబా. నువ్వు మహేష్ బాబు కాదు, ఇంట్రోలోనే త్రిషా చెప్పాను మహేష్ బాబు అండ్ నువ్వు నరేష్. దాని తర్వాత నువ్వు పడేయాలి కదా మహేష్ బాబుని. ఓకే, ఓకే, ready. ఓకేనా? యాక్షన్. అమ్మాయి పడిపోయాను. ఎలా పడిపోయావు? పడిపోయాను. పడిపోయావు? అదే ఎవరు కాలు అడ్డం పెట్టి పడిపోయాను. లేదే, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. లేదు, నీవు కాళ్ళు అడ్డం పెట్టావు, నేను పడిపోయాను. నీ కాలు నీకే అడ్డొచ్చి నువ్వు పడిపోయావు. నా కాలు కాదు, ఖచ్చితంగా నీ కాలే. ఓ లేదు, నీ కాలు నీకే పడిపోయావు తలకి. లేదు లేదు లేదు, ఒకసారి నువ్వు లేచుకున్నాడు, నేను చెప్తాను. ఎలా చూసింది చాలు, ఎలా ఇప్పుడు అక్కడ నుండి అక్కడ నుండి అక్కడ నుండి ఎక్కడ నుండా? అక్కడ నుండి అక్కడ నుండి అక్కడ నుండి కాదు బాబు, ఇక్కడ నుండి రా. ముచ్చటకు మూడోసారి ఎల్లు ఎల్లు. పడిపోయావని బాధపడకు పూరి, రోజు ఇలాగే నడుస్తూ ఉండు, ఏదో ఒక రోజు అలవాటు అయిపోతుంది నడవడం. జాగ్రత్తగా వెళ్ళు. నేను వెళ్ళొస్తాను బావా. అర్రే నీ సిగ్గు. few inches later. అరే ఈ సీన్ చూసిన తర్వాత ఎవరు ఎక్కువ బాధపడతారు? త్రివిక్రమ్ గారా మహేష్ బాబు గారా? నేను నువ్వేనా? నువ్వే చేసినావు కదా సీన్ మరి. అందుకే అంత బాధపడుతున్నా. అయ్యో ఇదే సీన్ నువ్వు ఏ హీరోయిన్ తో చేస్తే పేలేదంటావు? ఓకే రెడీగా ఉన్నా కదా. ఆ? ఓకే వద్దురా, ఈ సీన్ ఇంత చూసినప్పుడే మేము అలసిపోయాము. సూపర్ పర్ఫార్మెన్స్. చూద్దాం ఎన్ని మార్కులు వస్తాయో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పర్ఫార్మెన్సెస్ చూసాము. ముగ్గురు మీ స్టైల్లో ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు యాక్చువల్ స్కోరింగ్ పాయింట్స్ అండ్ ముగ్గురు కూడా సమానంగా హ్యాపీగా ఎంటర్టైన్ చేశారు. కానీ ఎక్కడో చిన్న మ్యాజిక్ మిస్ అయిన కారణం ముగ్గురికి కూడా 50-50-50 పాయింట్స్. సూపర్. సో ఏమైనా స్కోర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో 50-50-50 అంటే ఆబ్వియస్లీ బి టీమ్ లీడ్ లో ఉంది కదా. అవును, బి టీమ్ కి ఇంతకుముందు 100 కాబట్టి 150. అవును, వెరీ గుడ్. లీడింగ్ టీమ్ బి భార్గవి గారు అండ్ ఆదర్శ్ గారు. అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నది టీమ్ సి 125 పాయింట్స్. సూపర్. అండ్ రితేష్ భాయ్ అండ్ శిరీష టీమ్ ఏ విత్ 100 పాయింట్స్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సో ఫైనల్ రౌండ్, థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. కానీ థర్డ్ రౌండ్ ఏంటంటే 2 టీమ్స్ ఆడతారు. 3 టీమ్స్లోకి వెళ్ళి ఏ 2 టీమ్స్ వెళ్తున్నాయో తెలుసుకుందాం. కానీ ఫైనల్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయిన టీమ్ ఇట్స్ టీమ్ బి బికాస్ దే ఆర్ ది హైయెస్ట్ పాయింట్స్. సో టీమ్ ఏనా టీమ్ సీనా ఎవరు టీమ్ బి తో ఆడతారు లాస్ట్ రౌండ్ అండ్ ఈ ఎపిసోడ్ విన్నర్స్ ఎవరు అవుతారో చూద్దాం. ఫైనల్ రౌండ్ థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు టీమ్ బి 150 పాయింట్స్ తో మీరు ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. అండ్ ఇట్ ఇస్ ద కాంపిటీషన్ బిట్వీన్ టీమ్ సి అండ్ టీమ్ ఏ. ఓకేనా? మీ ఇద్దరు ఇట్లా ఎవరు ఫైనల్స్ కి వెళ్తారు చూద్దాం. వచ్చేయండి ఇద్దరు. మ్యాటర్ సింపుల్. మీరు
వర్సెస్ మీరు, మీ ఇద్దరి మధ్యలో పంజా ఫైట్. ఓకేనా? ఎవరు గెలుస్తారో ఆ టీం ని ఫైనల్ కి తీసుకెళ్తారు. గెలవాలా ఓకే రైట్, గేమ్ రూల్స్ చాలా సింపుల్. మీరు రైట్ హ్యాండ్ తో పంజా ఆడతారు, మీరు లెఫ్ట్ హ్యాండ్ మీ బ్యాక్ అంటే వెనకాల ఉండాలి. ఓకే మీరు స్టూల్ సపోర్ట్ తీసుకోకూడదు. ఫైట్ అయ్యేటప్పుడు మీ ఎల్బోలు ఇవ్వకూడదు. ఎల్బోలు వేసింది అంటే అవతల టీం మెంబర్ విన్నర్. ఎల్బోలు ఇవ్వకుండా మీరు ఇంకో ఎల్బోని ప్రెస్ చేయాలి. ఆల్రైట్, మీరు కావాలంటే డిస్టర్బ్ చేసుకోవచ్చు ఆపోజిట్, కానీ టచ్ చేయకుండా. ఓకే 3, 2, 1 సిరి గో. చెప్పరా చెప్పరా కమాన్ 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 వద్దకండి. నో శ్రీషా, నో. చెప్పరా కమాన్ 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 ఆయన బలం అయిపోతుంది. వద్దకు. కమాన్ కమాన్ ట్రై ఆగద్దు. కమాన్ ఏయ్, అరే సిరి కరెక్ట్ ఉంది. ఇదే పంజాబ్ ఫైట్. సూపర్ సూపర్. రే టేబుల్ మీద చేయిరా. ఏ కమాన్ కమాన్ శ్రీషా. యు కెన్ సిరి 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 కమాన్ కమాన్ వచ్చేసింది అన్ని చూసాం. అండ్ ఈ రౌండ్ గెలుచుకున్నది టీమ్ సి. టీమ్ సి అంటే మీదే. కాదు ఫైనల్ గెలిచేసాడు అనుకుంటున్నాడు. నువ్వు ఎపిసోడ్ గెలవలేదురా, జస్ట్ ఎంట్రీ. క్వాలిఫైయర్ గెలిచావురా. ఇప్పుడు ఐపీఎల్ లో 8 టీములు ఆడితే ప్లే ఆఫ్ వస్తే చాలా అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. yes వీడు కొంచెం వేరే కాన్సెప్ట్ లో బతుకుతున్నాడు కానీ ఫైనల్ కి వెళ్ళింది టీమ్ బి అండ్ టీమ్ సి. ఎస్, చెల్మార్ లో ఫైనల్ రౌండ్, థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ది గేమ్ రౌండ్. అండ్ ఈ గేమ్ రౌండ్ లో టీమ్ బి అండ్ టీమ్ సి ఆడతారు. yes 1 by 1 ఆడతారు. ఓకేనా? టీమ్ లో ఇద్దరు వస్తారు. గర్ల్ ఆ ఫేస్ ఉన్న ఫేస్ ఆ కేక్ లో పెట్టేసి, కేక్ లో కొన్ని చెర్రీస్ ఉన్నాయి. ఆ చెర్రీస్ నోట్ తో తీసుకొని అమ్మాయి అబ్బాయి ఇలా మీ Lock చేతులు ఇలా, చేసుకోవాలి. ఓకేనా, అటాచ్డ్ అయి ఉంటారు. ఫస్ట్ అబ్బాయి అన్న అమ్మాయి అన్న మీ ఇష్టం. ఫేస్ పెట్టేస్తారు, చెర్రీ తీసుకోండి, పరిగెట్టండి. ఇక్కడ ఇది మాత్రం వదలద్దు, మళ్ళీ మళ్ళీ. బ్యాక్ రండి. ఇప్పుడు నువ్వు చెర్రీ తీసుకోండి, పరిగెట్టండి, వేసేయండి. 60 సెకండ్లలో ఎన్ని చెర్రీస్ ఆ ప్లేట్లో వేస్తారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళ విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? టీమ్ సి, టీమ్ బి. బి తో స్టార్ట్ వీతో స్టార్ట్ చేద్దాం. ఎస్, ఒక్క లోయెస్ట్ 125 ఉన్నాయి కాబట్టి టీమ్ సి తో స్టార్ట్ చేద్దాం. ఓకే. Your time starts in 3, 2, 1, go. 1 minute లో కంప్లీట్ చేయాలి. ఏ తినకూడదు నువ్వు నువ్వు ఆగను, మీరు కాదండి, వీడు. అమ్మా ఇద్దరికి కేక్ అంటాలి. తీ ఏయ్ దొంగ ఫాస్ట్ ఫాస్ట్. దొంగ 30 సెకండ్లు ఉన్నాయి. అది మళ్ళీ నేను ఇయ్యా. ఏ నువ్వు ఓయ్ అయ్యో నా హెయిర్ పైకి చేతులు అది ఇంపార్టెంట్. ఒక తర్వాత ఒకరు అది వాళ్ళు చాలా fast. కళ్ళు కనిపించట్లేదు. అరే అక్కడ అక్కడ కింద కింద పక్కన కార్నర్ లో అది పేడ పేడ చేశారు. 10, 9, 8 8, 7, రా రా 6, 5, 4, 3 3, 2, Very good. 1. ఆగండి, కౌంట్ చేద్దాం. ఆగండి, కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. లేదు ఇక్కడ. ఇందులో లేదు, ఆరు అక్కడ అంతే. పడింది. అది ప్లేట్లో పడాలి. ప్లేట్ లో పడలేదు. నేను అందుకే చెప్పా, ఆగమని వెళ్ళిపోతున్నాను. ఓకే, సో 1 minute లో 6 7 చెరీలు పడ్డాయి. సో టీమ్ సి యువర్ స్కోర్ ఇస్ 6, టీమ్ బి 7 చెరీస్. ఎపిసోడ్ విన్నర్స్. yes target is 7. లెట్స్ స్టార్ట్. ఓకే భయ్యా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టాప్ స్కోరర్ టీమ్ బి. ఓకేనా? స్ట్రాంగ్ కంటెస్టెంట్స్,
ఈ కేక్ గేమ్ ఆడేసి 7 చెర్రీలు వేయండి, హ్యాపీగా ప్రైజ్ మనీ గెలుచుకోండి. ఓకేనా? ఓకే. చాలా సింపుల్. ముట్టుకోకూడదు, ఇద్దరు అటాచ్డ్ అయ్యి ఉండాలి. వాస్తు చూసుకుంటున్నాడు. మీరు దూరంగా వెళ్ళి చెర్రీ పడ్డా నేను కౌంట్ చేయ. ఆల్రైట్, 60 seconds. Your target is 7 cherries. Your time starts in 3, 2, 1, go. అరే, ఏదో ఒకటి చేయరా. కాదు నేను ఇద్దరు తీస్తున్నారు. 30 seconds more. కేక్ తీసే కేక్. అక్కడి నుంచి తీసేయి. రేయ్, రేయ్, cheating ఏ. గెలిచేశారు. అయిపోయింది, already రేయ్, గెలిచేశారు. పెట్టరా కేక్. రెడీ 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 రెడీ. అక్కడి నుంచి ఎటు కేక్ అయిపోయింది కదా. 4, 3, 2, 1. సో కౌంట్ చేద్దాం ఇట్రా. అయిపోయింది ఇంకా. నీ చేతితో నువ్వే పెట్టు. 1, 1 2. రేయ్, పడిపోతావు. 5, 6, 7, రేయ్, 8, 9. ఎందుకు గెలికిన వాళ్ళని ఎందుకురా? 9 రవి 9. ఓకే, సో టీమ్ బి 7 టార్గెట్ అయితే 9 చెరీస్ వేసి ఎపిసోడ్ గెలుచుకున్నారు. సూపర్, కంగ్రాచులేషన్స్ టీమ్ బి, ఆదర్శ్ గారు అండ్ భార్గవి గారు. చెల్మార్ ఎపిసోడ్ గెలుచుకున్నందుకు మీకు 25,000 రూపాయలు. Congratulations. నరి, ఏమైందిరా? వెళ్ళిపోయే టైం కూడా వచ్చేసింది. ఇప్పటికైనా టైం ఉంది. నాలంటోడు మిస్ అయిపోతాడు. ప్లీజ్ నన్ను లవ్ చేయి ప్లీజ్. ఓకేనా? నరేష్, యాక్చువల్లీ నేను నీ టీమ్ లో లేనని ఫస్ట్ నుంచే ఫీల్ అవుతూ ఉన్నాను. అదే నాకు తెలుసు, నేను అదే ఫీల్ అయ్యాను. ఎప్పుడు ప్రపోజ్ చేస్తావా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. థాంక్యూ. ఫైనల్లీ చేసావు. సరే, కానీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కలిసేసి వస్తా. బాయ్ బ్రదర్. అయ్యో, ఫైనల్ గా మిగిలింది వాడికి వాడిచ్చింది అనమాట. అవును, ఇచ్చేయి వాడికి. తీసుకోమని పర్ఫెక్ట్ సూట్ అయింది. ఓకే, ఇంత మంచి ఎపిసోడ్ ఇంత బాధాకరంగా ఎండ్ అవుతుందని మాకు కూడా అనిపించలేదండి. పాపం నరేష్. కానీ ఎపిసోడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు కదా. వాడు ఎటు పోతే మాకేంటి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్. ఇది పక్కా మాస్.